నైనా హోంవర్క్ చూస్తే మీరు కూడా గ్లాస్గోకి మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటారు. అంత సింపుల్గా ఉంటుంది. పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ అస్సలు ప్రెషర్ అనిపించదు. సో మా మమ్మ ఇప్పుడు ప్రస్తుతం P1 చదువుతోంది. అంటే మన ఇండియాలో ఎల్కేజీ చదువుతున్నట్టు అనమాట. సో స్కూల్కి రిలేటెడ్గా ఒక యాప్ ఉంటుంది, అది వచ్చేసి సీసా యాప్. సో అందులో ఏంటంటే స్కూల్కి రిలేటెడ్గా అప్డేట్స్ లైక్ ఈవెంట్స్, అనౌన్స్మెంట్స్ అన్నీ అందులో వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవ్రీ మండే హోంవర్క్ రిలీజ్ చేస్తారనమాట. సో మనం అందులో చదివి ఏం చేయించాలో అది చేయిస్తే చాలు. రైటింగ్ పార్ట్ అనుకుంటున్నారేమో, కాదు, మొత్తం కూడాను మనకి ఓర్లింగ్ పార్టే ఉంటుంది. ఇప్పటి వరకు నాకు ఓర్లింగ్ పార్టే వచ్చింది. సో ఇప్పుడు ఫ్యూచర్లో కనుక ఇన్ కేస్ రైటింగ్ పార్ట్ ఉంటే కనుక నేను అది అప్డేట్ చేస్తాను. సో హోంవర్క్ ఏంటి అంటే వీడియో రికార్డ్ కానీ ఆడియో రికార్డ్ కానీ చేసి పంపించడమే, అంతే. యాజ్ ఆఫ్ నో అయితే ఫోనిక్స్ చెప్తున్నారనమాట నైనాకి. సో దానికి రిలేటెడ్గా రైమ్స్ కానీ వర్డ్స్ కానీ ఉంటాయి. దాన్ని మనం రికార్డ్ చేసి వీడియో ఆర్ ఆడియో రికార్డ్ చేసి సెండ్ చేయడమే. అండ్ కరెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మండే రోజు మనం సెండ్ చేసిన హోంవర్క్ ఫ్రైడే వరకు టైం ఉంటుందన్నమాట కంప్లీట్ చేయడానికి. అండ్ టీచర్స్ కూడా ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే లోపు వాళ్ళు కరెక్షన్స్ చేసేసి సెండ్ చేస్తారు. సో అది కూడా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటి అంటే జస్ట్ మనకి వాళ్ళు కమెంట్స్ చేస్తారనమాట. గుడ్ జాబ్, గుడ్ వర్క్, ఎక్సలెంట్ ఇలాగా కమెంట్స్ వస్తాయి అనమాట. ఆ వీడియో కిందన మనకి హార్ట్ సింబల్ ఉంటుంది. కరెక్షన్ చేసినట్టుగా జస్ట్ ఒక హార్ట్ సింబల్ ఇస్తారు. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేస్తారనమాట. అసలు ఈ ప్రాసెస్ అయితే నిజంగా చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నేనైతే నైనాని బెడ్ టైంలో హోంవర్క్స్ చేయిస్తూ ఉంటానన్నమాట. డే మొత్తం కూడాను రైమ్స్ దాంతోపాటే నేను హమ్ చేస్తూ ఉంటాను. అండ్ నైట్ పడుకునే ముందు దాంతో రికార్డ్ చేయిస్తానన్నమాట వాయిస్. అంతే, ఇంకా నాకు అసలు ఎలాంటి ప్రెషర్ అనిపించదు. అండ్ ఈ హోంవర్క్ సిస్టమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి.